ఇంకోసారి కంప్లైంట్ వచ్చిందంటే చంపేస్తాను. బాత్రూంలో కూడా చూసుకోరా. జీతాలు తీసుకోవట్లా? ఇడియట్స్. హలో, ఎక్స్క్యూజ్ మీ. హాయ్. హాయ్. నో 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 నో, దుమ్ము దులుపుతున్నారా? నాట్ నెసరీ. సీ మేడం, సీ హియర్. నో నో డస్ట్. మేడం, మా హోటల్లో అసలు మట్టే ఉండదు, కుండీలో తప్పితే. బై ది బై, మై నేమ్ ఇస్ జేబీ ఆనంద్, మేనేజర్ ఆఫ్ దిస్ హోటల్. ఐఎమ్ సంజన, సెక్రటరీ టు ద గవర్నర్. ప్లీజ్ టు మీట్ యూ. థ్యాంక్ యూ. ఓకే మేడం. సి మేడం, నీట్నెస్ కి సంబంధించి మీకు ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా సరే 24 hours నేను అందుబాటులో ఉంటాను. నా కంప్లైంట్ చేయండి. ఓకే ఓకే, బాయ్. బాయ్. థ్యాంక్ యూ. నైస్ గర్ల్. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ, ఈ పాదముద్రలు తమరివేనా? అంత అవసరం లేదు, ఇన్ఫర్మేషన్ కోసం అడిగాను. ఇంత నీట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు, ఇంతకీ తమరెవరో? నా పేరు కొమరయ్య, భువనగిరి. పెళ్లి కోసం వచ్చినాం. రూమ్ నెంబర్ 501. ఇక్కడ ఇక్కడ ఉమ్మేయకూడదు, ఇది 5 స్టార్ హోటల్. అరే ఇవెందుకు పెట్టినా? ఉమ్మనికి తొట్లు, కప్పనికి చెట్లు. అరే పాగలగానే ఎక్కువ నువ్వు. ఉమ్మనీకి తొట్లు, కవర్ చేసేందుకు చెట్లు. నాకెంత నాలెడ్జీ పెంచావురా. ఛీ. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అంటే గుడ్ నైట్ కదా చెప్పాలి. మందు కొట్టేసావా? అదేంటి సార్ మర్చిపోయారా? నిన్న రాత్రి ఇక్కడే మంత తాగేసి వెళ్ళిపోయారు. వెళ్తూ నాకు 500 టిప్ కూడా ఇచ్చారు కదా. 500 నీకు ఇచ్చానా? నా జేబులోంచి నా పెళ్ళం కొట్టేసిందని దాన్ని కొట్టేసి పుట్టింటి పంపించేశాను. బలేవాడవే నువ్వు. సార్ నెక్స్ట్ ఆర్డర్ ఏంటి సార్? ఆ మాస్టర్ ఏం తాగారో అది పట్రా. మంచినీళ్ళు తాగాడు సార్. దాంట్లో విస్కీ కలిపి పట్రా. థింక్ చేయకు, చెప్పించి. తెల్లారైంది కదా, షురూ చేసిండు. డిసిప్లైన్, నీట్నెస్ విషయంలో వీ స్టడీ ఫస్ట్. గవర్నర్ కూడా ఎక్కడ స్టే చేస్తున్నారు. ఎస్ సార్. నో సార్, నో. ఫస్ట్ డిసిప్లైన్. సార్ ఎక్స్క్యూజ్ మీ, ఐ విల్ కాల్ యూ బ్యాక్ ప్లీజ్. అడిగి కొంచెం కడుక్కో. హలో హలో హలో, ఎక్స్క్యూజ్ మీ జెంటిల్మెన్. జంటిల్మెన్ ఆడెవడు? నా పేరు కొమరయ్య, భువనగిరి. ఓకే ఓకే ఓకే, చూడండి, ఇది ఇక్కడ పెట్టింది కాళ్ళు చేతులు కడుక్కోవడానికి, స్నానాలు చేయడానికి కాదు. మరి ఎందుకు పెట్టిండ్రు? డెకరేషన్ డెకరేషన్. ఏం రేషను? లుక్ 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 కోసం. లుక్క అదే వచ్చి. ఓ గాడ్ సార్, చూడటానికి అందంగా ఉండడం కోసం ఇక్కడ ఇది ఏర్పాటు చేశాం. అందంగానే ఉంది కదా, కాదని ఎవరన్నారు? ప్లీజ్ 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 హియర్ మీ సార్, ఇక్కడ ఇలాంటివి చేయకూడదు. దయచేసి కిందకి రండి ప్లీజ్. మస్తుగా ప్లీజ్ జర చెయ్యి. చూడండి కుమారయ్య గారు. భువనగిరి భువనగిరి. ఎస్, భువనగిరి. ఇది ఇక్కడ పెట్టింది అందుకోసం కాదు. మళ్ళీ ఎందుకోసానికి? చెప్పాను కదా, చూడటానికి. అరే పబ్లిక్ తాగడానికి నీళ్ళు లేక దాస్తుంటే చూడు నీకు పెట్టినావా? కావాలంటే బొమ్మలు పెట్టుకో, చెట్లు పెట్టుకో, మస్తుగా జాగా ఉంది కదా. నడిమిట్ల మర్రి చెట్టును పెట్టి ఊడలు పట్టుకుని ఊగులాడు. ఇట్స్ వెరీ గుడ్ ఐడియా, బట్ మాకు అంత మంచి ఆలోచన రాలేదు. బట్ యాక్చువల్గా విషయం ఏమిటంటే, నీకు సమాజ్ కాలేదని నాకు సమాజ్ అయింది కానీ నేను చెప్పేది నువ్వు. ఇగో ఇంటికి రాగానే మొదలు ఏమిస్తామా? కాఫీ. కానీ మీ ఇంట్లో మా ఇంట్లో కాదు, కాలు కడుకొని చెమ్మని నిలుస్తాం. ఇక్కడ అందరికి చెమ్మతో నిలియడం కష్టమవుతుందని చూసుకుంటే ఐడియా చేసిండు. అరే రింగులు అయితే తిప్పినావు కానీ కొంచెం కూడా దమాకు లేదేమో నీకు. చలో వాదోట. అమ్మాయ ముందిపోయింది, మళ్ళీ తాగొచ్చు. ఎక్కడో చూసానే, ఎక్కడ చూశానబ్బా, జ్ఞాపకం రావట్లేదు. హలో, ఎక్స్క్యూజ్ మీ సార్, నేను మిమ్మల్ని ఎక్కడో చూశాను సార్. మిమ్మల్ని ఎక్కడ చూశానో చెప్తారా సార్? ఎక్స్క్యూజ్ మీ, నేను మిమ్మల్ని ఎక్కడో చూశాను. హలో, వెళ్ళు. అమ్ము మిక్సింగ్ లేకపోతే. ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. లేదు. లేదంటాడేంటి? ఎక్కడో చూసానే, గుర్తు రావట్లేదు. మందు కొడితే అన్ని గుర్తొస్తాయి. మరి మిక్సింగ్, గుడ్ మిక్సింగ్.
హలో 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 తుమ్రీ స్పీకింగ్ హియర్. సార్ ఆ నీళ్లు మంచివి కావు. అందుకే కదా విస్కీలో కలుపు తాగుతున్నాను. సార్ ఏం టెక్నాలజీ సార్? ఏంటి ఫౌంటైనా? కాదండి, సెల్ ఫోన్. ఎక్కడో దూరంగా ఉండి మాట్లాడితే పక్కనే ఉండి మాట్లాడినట్టుగా వినపడుతుంది. మీరు కూడా ఒకటి కొనుక్కోండి. థింక్ చేయద్దు, చెప్పినట్టు చేయి. ఏయ్! అంతా ప్రాంతీయేనో జీవితాన్న జిన్నింతేనో విస్కీ లేని లేదో మరి రమ్ము కరువేనో అంతా బ్రాంతియే. హలో, ఎక్స్క్యూజ్ మీ. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మీరేంటి మినీ బార్కి వచ్చారు? మినీ బార్లో మెనీ ఐటమ్స్ ఉంటాయని చెప్పారు, నేను ఇక్కడికి వచ్చాను. నువ్వెందుకు ఎక్కడ ఉన్నావు? బార్లు వేరైనా బేరర్ ఒకటే సార్. ఫిలాసఫియా? సైకాలజీ. ఓహో, నాకు లార్జ్ పెట్ స్కాచ్ తీసుకురా. ఓకే సార్. వాళ్ళకు కూడా అదే తీసుకురా. వాళ్ళకెందుకు సార్? నేనేది తాగితే వాళ్ళు అదే తాగాలి. ఐఎమ్ థ్రోయింగ్ ఏ పార్టీ. నాకు ఒక చికెన్ తంగిడి కబాబ్ తీసుకురా. ఓకే సార్. వాళ్ళకు కూడా. వాళ్ళకెందుకు సార్? చెప్పాను కదా నీకు, వాళ్ళకి నేను పార్టీ ఇస్తున్నానని. నేనేది తింటే వాళ్ళు కూడా అదే తినాలి. వెళ్ళు, తీసుకురా. వెళ్తాను సార్. బిల్. బిల్? యా, డూ యూ యాక్సెప్ట్ కార్డ్? ఆఫ్ కోర్స్. ఎస్. థ్యాంక్స్. సార్ మీరు పొరపాటు పడ్డారు. ఇది మీ విజిటింగ్ కార్డు. నేను పొరపాటు పడలేదు, అది నా విజిటింగ్ కార్డే. మీరు బ్యాంక్ కార్డు కదా ఇవ్వాలి. బ్యాంక్ కార్డా విజిటింగ్ కార్డా అని నేను నిన్ను అడగలేదు, నువ్వు నాకు చెప్పలేదు. కార్డ్స్ యాక్సెప్ట్ చేస్తావని అడిగాను, చేస్తానన్నావు, చెయ్యి. సైజ్ సరిపోతే నా వెడ్డింగ్ కార్డు పంపిస్తాను, తీసుకో. థింక్ చేయకు, తీసుకో. ఏయ్ యూ కమ్ హియర్. సార్ గోడ మీద మరక చూసావా? చూశాను సార్. చండాలంగా ఉంది కదా? చండాలంగా ఉంది సార్. ఇది 5 స్టార్ హోటల్ కదా? అవును సార్. డాబా హోటల్ కాదు కదా? కాదు సార్. వెళ్ళి ఒక బకెట్ అండ్ సర్ఫ్ నీళ్ళు పట్టుకుని శుభ్రంగా కడిగేసేసి ఏమా వెళ్ళు. అలాగే సార్. ఓ ఎస్ టాయిలెట్స్ గో దట్ సైడ్ స్ట్రైట్. నేరుగా నేరుగా వెళ్ళండి. ఓ అచ్చా, పట్టణంలో బర్రెల దొడ్డు గానికి మందులు అమ్ముతారని చెప్పిన మా బామ్మది నీ తానున్నాయా? బర్రెల దొడ్డు గానికి. అరే పట్టణంలో పాల పొట్లాలే కానీ బర్రెలు కూడా వానాయా? బర్రెలు ఏ కూతులే కాదు, బర్లకు. అచ్చా, నీ నోరు చెవులు లేవా? నీకు సమజేటట్టు నేను చెప్తా. అంబా నల్లగుండి తెల్లగా పాలిస్తే చూడు, తెల్లగా. బర్రె గడ్డి. బర్రె పాలు. ఇన్ని చెప్పిన సమజ్ కాలే నీ నోట్ల మన్నుబడ. అవేంటవి? బిస్కోట్లా ఒక పాకటి. అరే ఇయ్యో నాకమ్మవా? అరే పుక్కటి కోదా, పైసలు తీసుకో. అరే అమ్మమ్మంటే ఎడుతావు, గిల్దండులు ఆడతావు. అచ్చా గోటీలా? అగో మించిపోతావు. చూత్తేరి, నేను బర్రె గురించి మాట్లాడతా, నువ్వు కుక్క గురించి మాట్లాడతావు. నీకు నోరు చెవులే కాదు, దామాకు కూడా లే దేవుడు. ఈ 5 స్టార్ హోటల్లో కుక్క కన్నా అడుక్కుని తింటాం బెటర్. ఒకడేమో చికెన్ సూప్ అంటాడు, ఇంకోడు జాకీ చైన్ సూప్ అంటాడు, ఒకడు తందూరి చికెన్ అంటాడు, ఇంకోడు జేమ్స్ బాండ్ మటన్ కర్రీ అంటాడు. ఏమిటో ఈ రకరకాల మనిషి. అన్నెవడ్రా నీకు? అరే తమ్ముడు, నువ్వా? ఏమైపోయావురా? మ్యారేజ్ సెటిల్ అయిందన్నా, కార్డు ఇవ్వడానికి వచ్చాను. అలాగా? అరే జగ్గు, ఏంట్రా
శాలరీ తీసుకున్న తర్వాత కనపడకపోయేసరికి శాల్తీయ గల్లంత అయిపోయింది అనుకున్నావు. అదే ఎక్స్ట్రా అంటే. ఒక్కడే కాదు మేము కూడా అలాగే ఫీల్ అవుతున్నాం. నువ్వు విజయాలు కూడా కనపడకపోతే నీ ఫోటో పేపర్ లో వేద్దాం అనుకున్నా. కాసేంట్రా? నెక్స్ట్ వీక్ నా మ్యారేజ్ రా. ఓహో, అందుకే నా కలర్ చొక్కా వేసావు. అరే జగన్, ఏజ్ బార్ అయిపోయి పెళ్లి కానోళ్ళకి నీ మ్యారేజ్ ఒక మెసేజ్ కావాలి. ఎక్స్క్యూజ్ మీ, ఓటమి గెలుపుకు సోపానం. ఇంకో మెట్టెక్కుదు గాని ఇంకో బెట్ట వేసుకుందాం. ఈ కంటిని పంటి కానిస్తా, ఈ కంటిని. పంటి కానిస్తా. ఓకే సార్, 1 ఇండియన్ సైల్యూట్ బెట్ రెడీ. థ్యాంక్స్. ఓటమి గెలుపుకు మెట్టు. ఎక్స్క్యూజ్ మీ సార్, నాకు మెట్లకే ఓకే లేదు, నేను వెళ్తాను. నేనెక్కిస్తా మెట్లు నిన్ను. ఇంకో బెట్టు. ముక్కుని చెవి కానిస్తా, ముక్కుని. చెవి కానిస్తా. వీడి బాడీ మొత్తం ఈ స్పేర్ పార్ట్ల దుకాణం అదే కాదు కదా. Yes. సార్, ఫర్ మై సేక్. ఎస్. ఓకే, ఇప్పుడు బెట్ కట్టొచ్చు. ఓకే ఓకే సార్, 1 రెనాల్డ్స్ బెట్. ఓకే. అన్యాయం సార్. ఎవరి ముక్కికి ఎవరి చెవి అనేది నేను చెప్పలేదు. ఓకే, థింక్ చెయ్యి, ఫీల్ అవ్వు. ఎవరు మీరు? సారీ టు డిస్టర్బ్ యు సార్, మాకు డౌట్ వచ్చింది, కొంచెం క్లియర్ చేసి పెట్టండి సార్. నేను ఇది మారుతి అంటాను, అడు టాటా సుమో అంటున్నాడు. కాస్త చెప్పండి సార్. సార్ మీరు ఉండండి సార్. ఏంట్రా కళ్ళెదురు కారు కనపడుతుంటారు. ఇది టాటా సుమో. మారుతి టాటా సుమో. కాదు మారుతి. ఎక్స్క్యూజ్ మీ 1 మినిట్. ఇది టాటా సుమో. ఇది మారుతి టాటా సుమో. కాదు మారుతి. టాటా. మీరన్నా చెప్పండి సార్. డిస్టర్బ్ చేయకు. అండ్ జెంట్లమ్యాన్. జెంట్లమెన్ అయితే చెప్పాను. సార్ మన ఇద్దరికి తెలుసు సార్, ఇది టాటా సుమో అని. తాగున్నాడు. ఇది మారుతుందని చెప్పేసింది సార్. ఇది మారుతూనే. అబ్బా, నేను చేయలేనా త్యాగం? నాకు తెలుసు మనస్ఫూర్తిగా ఇది మారుతి అని. టాటా సుమో అని అడిగే చెప్పాను. ఎవరా మీరు? Kindly excuse me, టాటా sir. సుమో అనేది మారలేదు. ఉండి ఇక్కడికి. అయ్యయ్యో, నాకిన్ని తెలివితేటలు నా దేవుడు చదువు ఇవ్వలేదే. ఏంట్రా అబ్బాయి ఏం లేదు, ఏం లేదు. ఏడుస్తున్నావు? ఏమీ లేదంటావు. సంగతి ఏంటో చెప్పు, నేను ఎవరికి చెప్పనులే. పొట్టు. చెయ్యి పట్టు. అయ్యో, ఉత్తరం కనపడిపోయింది. అలాగే ఉత్తరమా? ఎవరు రాశారా? నా లవర్ లవర్. నీకు లవ్వరా? నాకే కాదు, మా నాన్న, మా తాత, మా ముత్తాత అందరూ లవ్వాడి పెళ్లి చేసుకున్నారు తెలుసా. ప్రేమ గుడ్డిదని మీ వంశాన్ని చూసే కనిపెట్టినట్టున్నారు. అది సరే గాని నీ లవ్వర్ ఎవరు? ఆ?